హాయ్ ఫ్రెండ్స్, సో వెల్కమ్ టు కేవీ ఇంగ్లీష్ టెక్. సో అగైన్ ఈరోజు కూడా ఒక కొత్త వీడియోతో ముందు వచ్చాను. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కొత్త వాళ్ళు ఉంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే ఫైన్. వీడియో నచ్చితే కామెంట్ కూడా చేయండి. ఫైన్. సో ఇక్కడ వెరీ యూస్ఫుల్ టాప్ 10 స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్. ఈ స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ని కానీ మనం గుర్తుపెట్టుకోగలిగితే మనం ఈజీగా సెంటెన్సెస్ పరిగిస్తాయి, అంటే వచ్చేస్తూ ఉంటాయి, జనరేట్ అయిపోతూ ఉంటాయి, తెలియకుండానే ఆ సెంటెన్సెస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఈ ఫ్రేజెస్తో మనం ఇంగ్లీష్ సెంటెన్సెస్ని ఏ విధంగా నరేట్ చేయాలి. సో చాలామందికి ఇటువంటి స్ట్రక్చర్స్ మీద కమాండ్ ఉండదు కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడలేరు. ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడంటే ఇటువంటి వాటి మీద ఎక్కువ కమాండ్ ఉందని చెప్పి. ఓకే ఫైన్. సో మీరు కూడా ఈ స్ట్రక్చర్స్ని, ఈ పర్టికులర్ ఫ్రేజెస్ని గుర్తుపెట్టుకొని ఇంగ్లీష్ని చాలా బాగా మాట్లాడండి. ఓకే ఫైన్. సో ఇక్కడ నేను ఒక 10 టాప్ స్ట్రక్చర్స్ తీసుకున్నాను. సో అవి చాలా యూస్ఫుల్ అవుతాయి. నేను ఏ విధంగా వాటిని యూస్ చేసి సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేస్తానో చూడండి. ద వెరీ ఫస్ట్ వన్ ఈస్ యూ ఓన్లీ హ్యావ్ టు. నువ్వు మాత్రమే చేయాలి. యూ ఓన్లీ హ్యావ్ టు ఇన్ ఆర్డర్ టు ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఒక సెంటెన్స్ చేస్తున్నాను చూడండి. యూ ఓన్లీ హ్యావ్ టు complete in order to become successful. You only have to complete. నువ్వు మాత్రమే చేయాలి, నువ్వే చేయాలి. in order to become successful. సక్సెస్ అవ్వడానికి నువ్వు మాత్రమే కష్టపడి పని చేయాలి. You only have to work it in order to complete it on time. You only have to do it. You only have to ask him. You only have to help your parents. You only have to do this work. ఈ విధంగా డిఫరెంట్ సెంటెన్సెస్ ని 2 తర్వాత V1 ని. You only have to go there. You only have to sit here. You only have to pay the fee in order to get your admission. సో ఈ విధంగా యూ ఓన్లీ హ్యావ్ టు, నువ్వు మాత్రమే. యూ ఓన్లీ హ్యావ్ టు బిల్డ్ యువర్ కెరియర్. సో ఈ విధంగా మనం ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, వెదర్ ఆర్ నాట్. చెయ్యి, చేయకపో. వెదర్ యు కంప్లీట్ ఆర్ నాట్. వెదర్ యు కంప్లీట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. యూ హ్యావ్ టు సబ్మిట్ ఇట్. నాకు తెలియదు, నువ్వు కంప్లీట్ చేస్తావో లేదో నాకు తెలియదు, నువ్వు వస్తావో లేదో నాకు తెలియదు, నువ్వు చేస్తావో లేదో నాకు తెలియదు. వెదర్ యు డూ ఆర్ నాట్, ఐ డోంట్ నో. వెదర్ యు కమ్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. వెదర్ యు రైట్ ఆర్ నాట్, నువ్వు రాస్తావో లేదో నాకు తెలియదు, నాకు సంబంధమే లేదు, నువ్వు చేయాల్సిందే. వెదర్ యు కమ్ ఆర్ నాట్, సో యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. సో జస్ట్ లైక్ దట్. నాకు తెలియదు, నాకే సంబంధం లేదు, నువ్వు మాత్రమే చేయాలి అని చెప్పేటప్పుడు వెదర్ యు కమ్ ఆర్ నాట్, వెదర్ ఐ ఆస్క్ యూ ఆర్ నాట్, నేను మిమ్మల్ని అడగొచ్చు అడగకపోవచ్చు. సో ఈ విధంగా అడగొచ్చు అడగకపోవచ్చు. వెదర్ ఐ ఆస్క్ యూ ఆర్ నాట్, ఐ డోంట్ నో. ఓకే, వెదర్ ఐ కంప్లీట్ ఆర్ నాట్, ఐ డోంట్ నో. ఓకే, వెదర్. సో ఈ విధంగా మనం వెదర్ ఆర్ నాట్ ని యూజ్ చేసి సెంటెన్సెస్ ని ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. వెదర్ ఆర్ నాట్. నెక్స్ట్ వన్ ఈస్ వాట్స్ యువర్ ఫేవరెట్ డిష్. వాట్స్ యువర్ favorite color, what's your favorite dish, what's your favorite place, what's your favorite activity. సో ఈ విధంగా మనం అడగొచ్చు. వాట్స్ యువర్ ఫేవరెట్. సో నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డూయింగ్ దిస్. ఎందుకని ఇది చేయడం వల్ల ఏమి ఉపయోగం. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అంటే ఏమి ఉపయోగం. What is the use of asking him? What is the use of doing? What is the use of writing this? What is the use of climbing the wall? What is the use of crying? What is the use of trying? What is the use of wasting time? So what is the use of? ఏమి ఉపయోగం ఉంది అనేటటువంటి సందర్భంలో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అన్న తర్వాత V4 ఆ పని పర్టికులర్ పని. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వాషింగ్ క్లోత్స్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ వాచింగ్ టీవీ నౌ. సో ఇలాగ మనం ఇటువంటి ఫ్రేజెస్ని ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆస్కింగ్ హిమ్.
అతన్ని అడిగి ఏం ప్రయోజనం, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఆస్కింగ్ హిమ్ అని మనం ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, యూ షుడ్ హ్యావ్ ప్లస్ V3. నువ్వు చేసి ఉండాల్సింది, నువ్వు వెళ్ళి ఉండాల్సింది, నువ్వు అడిగి ఉండాల్సింది, నువ్వు నిద్రపోయి ఉండాల్సింది. అంటే రిగ్రెషన్ ఇది పని అయిన తర్వాత ముందుగా ఒక పని జరగకముందే నువ్వు ముందుగా అతన్ని అడిగి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ హిమ్. ముందుగా నువ్వు నీ పని కంప్లీట్ చేసి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ ప్రాజెక్ట్స్. ముందుగా నువ్వు మ్యారేజ్ చేసుకుని ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ మ్యారీడ్ బిఫోర్. ఓకే, ఈ విధంగా యూ షుడ్ హ్యావ్ ప్లస్ V3ని యూజ్ చేస్తాము. యూ షుడ్ హ్యావ్ డన్ ఇట్ బిఫోర్. సో ఇక్కడ హ్యావ్ తర్వాత V3 ఫామ్ ని యూజ్ చేయాలి. సో డూ, డిడ్, డన్, డూయింగ్, కాబట్టి నేను డన్ యూజ్ చేశాను. యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ మీ, ముందుగా నువ్వు నన్ను అడిగి ఉండాల్సింది. ఓకే, ఫైన్. సిక్స్త్ వన్, ఇఫ్ ఐ వర్ యూ, నేను నీ ప్లేస్లో ఉంటే, నేను నువ్వు అయి ఉంటే. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ నాట్ డూ లైక్ దట్. నేను నీ ప్లేస్లో ఉంటే అలా చేసి ఉండేవాడిని కాదు. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ నాట్ ఆస్క్ హిమ్. నేను నీ ప్లేస్లో ఉంటే అతన్ని అడిగేవాడిని కాదు. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ నాట్ వేస్ట్ మై టైం. నేను నీ ప్లేస్లో ఉంటే నా టైం నేను వేస్ట్ చేసేవాడిని కాదు. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ బిల్డ్ ఏ న్యూ హౌస్. నీ ప్లేస్లో ఉంటే కొత్త ఇంటిని కట్టుకునేవాడిని. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ డూ దిస్. నేను నీ స్థానంలో ఉంటే నేను దీన్ని చేసేవాడిని. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ కంప్లీట్. నీ స్థానంలో ఉంటే నేను దీన్ని పూర్తి చేసేవాడిని. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ గో దేర్. నీ స్థానంలో ఉంటే నేను అక్కడికి వెళ్ళేవాడిని. ఓకే, ఫైన్, వెళ్ళి ఉండేవాడిని. ఆర్ యూ గోయింగ్ టు, నెక్స్ట్ ఫ్రెండ్స్ అంటే ఫ్యూచర్ గురించి అడుగుతున్నాం. ఆర్ యూ గోయింగ్ టు కంప్లీట్ ద టాస్క్? ఆర్ యూ గోయింగ్ టు కమ్ టు మై హౌస్? ఆర్ యూ గోయింగ్ టు ఫినిష్ ఇట్? ఆర్ యూ గోయింగ్ టు అబ్రాడ్? ఆర్ యూ గోయింగ్ టు డ్రా దిస్ డయాగ్రామ్? ఆర్ యూ గోయింగ్ టు బై ఎ న్యూ ఫోన్? ఈ విధంగా మనం యూజ్ చేయొచ్చు. అంటే ఫ్యూచర్లో జరిగే యాక్షన్ ఎంక్వైరీ చేస్తున్నాం ఇక్కడ. ఆర్ యూ గోయింగ్ టు buy a new phone? Are you going to buy a new phone? ఈ విధంగా మనం అడగవచ్చు. సో నెక్స్ట్ వన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రేజ్. రూమర్ హ్యాస్ ఇట్ దట్, అంటే ఒక పుకారు ఉంది అని. రూమర్ హ్యాస్ ఇట్ దట్ అంటే రూమర్ హ్యాస్ ఇట్ దట్ అంటే ఒక పుకారు ఉంది. ఏమని? హీ ఈజ్ ఏ జెంటిల్ మ్యాన్. ఓకే, హీ ఈజ్ ఏ క్రూయల్ మ్యాన్. రూమర్ హ్యాస్ ఇట్ దట్ in 2025 that is going to be collapsed. Rumor has it that we are going to Nellore. Rumor has it that he is coming tomorrow. Rumor has it that you are going to buy a new car. Rumor has it that she is cheating him. Okay, rumor అంటే అక్కడ అంటే ఒక పుకారు ఉన్నది. రూమర్ హ్యాస్ ఇట్ దట్, ఆ పుకారు ఏంటంటే షీ ఈస్ చీటింగ్ హిమ్, ఆమె అతన్ని మోసం చేస్తుంది. రూమర్ హ్యాస్ ఇట్ దట్ షీ ఈస్ చీటింగ్ హిమ్. ఓకే, ఒక పుకారు ఉంది. రూమర్ హ్యాస్ ఇట్ దట్. నెక్స్ట్ వన్, ఇట్ లుక్స్ లైక్. ఇట్ లుక్స్ లైక్ ఫ్యూచర్ యాక్షన్ చెప్పడం కోసం ఇక్కడ యూజ్ చేయొచ్చు. చూడండి ఎలా చెప్తాను. ఇట్స్ లుక్ లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు రైన్. ఇట్స్ లుక్ లైక్ హీ ఈస్ గోయింగ్ టు పార్టిసిపేట్. ఇట్స్ లుక్ లైక్ I'm going to jump. It's look like I'm going to Nellore. Okay, fine. Yes. అంటే ఒక ఇట్ అనిపిస్తూ ఉంది. It looks like. It looks like he is asking me now. It looks like she is hitting a shot. Okay, fine. It's just like that. Okay. ఎలా అంటే ఇది ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చేటట్టున్నారు. It's look like they are coming. It looks like షీ ఈజ్ ఆస్కింగ్ మీ, ఆమె అడిగేటట్టుంది నన్ను. ఓకే, ముందుగానే ప్రిడిక్ట్ చేస్తున్నాను ఇక్కడ. ఇట్ లుక్స్ లైక్ షీ ఈజ్ ఆస్కింగ్ మీ. ఫైన్. లాస్ట్ ఫ్రేజ్ బట్ నాట్ లీస్ట్, ఇట్స్ నో యూజ్ ఆఫ్. ఇక్కడ ఎలాగే కూడా వాట్స్ ద యూజ్ ఆఫ్ క్రైయింగ్ నౌ? ఇట్ హాస్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఓకే, ఫైన్, జస్ట్ లైక్ దట్. ఇట్స్ నో యూజ్ ఆఫ్. ఇట్స్ నో యూజ్ ఆఫ్ ఆస్కింగ్ హిమ్. అతన్ని అడిగి ఏం ప్రయోజనం? It's no use of trying now. It's no use of crying over this. It's no use of working hard now. So before I should have worked.
ముందుగా చేసి ఉండాల్సింది, ఇప్పుడు చేసి ఏం లాభం? సో ఇటువంటి కాంటెక్స్లో ఇట్స్ నో యూజ్ ఆఫ్ అనేటటువంటి స్ట్రక్చర్ని యూజ్ చేస్తాము. ఓకే ఫైన్. సో ఈ 10 స్ట్రక్చర్స్ని బాగా ఫోకస్ చేయండి. మీరు ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడతారో మీకే అర్థమవుతుంది. ఓకే, ప్రతి ఫ్రేజ్ని యూజ్ చేసి ఒక 10 స్ట్రక్చర్స్ని ఫ్రేమ్ చేయండి. సో డెఫినెట్గా మీరు కూడా ఒక ఫ్లూయెంట్ స్పీకర్ అయిపోతారు. ఓకే ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా నచ్చితే షేర్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. యువర్స్ కేబీ ఇంగ్లీష్ టెక్.